వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఆయన మాటిస్తే అంతే. ఎంతమందిలో ఉన్నా ఎంత పనిలో ఉన్నా ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోవాల్సిందే. అడుగు ముందుకు వేసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక అంతే, 600 అయినా 150 అయినా వారికి అండగా నిలవాల్సిందే. ఇలాంటి మరో హామీనే కేటీఆర్ అమలు చేసి శబాష్ అనిపించుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ నేత కుంటయ్య కాంగ్రెస్ నేతలు పోలీసుల వేధింపులు తాళలేక గత జూన్ 16న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్లో కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో అని తన గోడును రాసి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే వెంటనే చెల్లించిన కేటీఆర్ సిరిసిల్లలోని ఆసుపత్రికి చేరుకుని కుంటయ్య భౌతిక గాయానికి నివాళులర్పించారు. కుంటయ్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ఇద్దరి కూతుర్ల చదువుతో పాటు వివాహాలు ఇతర అన్ని విషయాలలో తానే చూసుకుంటానని భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే కుంటయ్య ఆసుపత్రి ఖర్చులు, అంత్యక్రియలు, పెద్ద కర్మ వరకు ఖర్చులన్నీ కూడా పార్టీ నేతలతోనే నిర్వహించారు. ఇక అలాగే చిన్న కూతురు దీక్షితకు 3 లక్షల నగదును కూడా ఇటీవలే కేటీఆర్ అందించారు. 3 లక్షల నగదును దీక్షిత పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి పార్టీ నేతల చేతుల మీదుగా బాండును అందజేశారు. అదేవిధంగా కుంటయ్య మృతి చెందక ముందుకే పెద్ద కూతురు భార్గవి వివాహం నిశ్చితార్థం కాగా, ఈ మేరకు ఆదివారం కుంటయ్య పెద్ద కూతురు భార్గవి వివాహం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. కుంటయ్య కూతురు వివాహానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించి వివాహ వేడుకల ఖర్చులు తానే వెచ్చించి తెలంగాణ భవన్లో గ్రాండ్గా వెళ్లి పెళ్లి జరిపించారు. ఈ వివాహ వేడుకలకు కేటీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కుంటయ్య భార్య విజయ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కుంటయ్య కుటుంబానికి ఇచ్చిన మాటను కేటీఆర్ నిలబెట్టుకోవడం, కుటుంబానికి అన్నీ తానే కేటీఆర్ నిలబడడంపై పార్టీ నేతలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు అక్కడికి సంబంధించిన నాయకులందరూ కూడా ఉండి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదించిన తీరు మనం చూసాం.